సిటీ కేబుల్. ఔటర్ రింగ్ రోడ్డుకు మూసుకుపోయిన దారులు ఎందుకంటున్నారా? జరగాయా అనే డౌట్లో ఉన్నారు కొందరు. ఎందుకంటే ప్లాట్ల యజమానులు కోర్టుకు వెళ్ళిండ్రు, అదేవిధంగా కొంతమందికి అమౌంట్ రాలేదు. మెయిన్ ఈ ప్లాట్ల వాళ్ళకు రూపాయి కూడా రాలేదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పెట్టినట్టయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వస్తాయి మీకు డబ్బులు అని చెప్తున్నారు, కానీ ఎప్పుడు వస్తాయి అనేటటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పడం లేదు. కాబట్టి ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి అవుతుందా కాదా అని. తాండూరు నుండి అంతారం వెళ్ళే దగ్గర మనం లోపలికి వెళ్తుంటే ఒక ఫినిషింగ్ వేసేసి ఒక బోర్డు కూడా పెట్టేసిండ్రు, ఇది కోర్టు పరిశీలనలో ఉంది, అంతవరకు తెరవము అని చెప్పేసి అంతారం వెళ్తుంటే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర. అదేవిధంగా మనం తాండూరు నుండి అల్లాపూర్ వెళ్తుంటే మధ్యన గౌతాపూర్ మధ్యన అనగా పోలీస్ స్టేషన్ కొద్ది దూరంలోనే రైట్ సైడ్ ఔటర్ రింగ్ రోడ్డు వెళ్ళే దారి వస్తుంది. అక్కడ శిల్ప వేసేసి మొత్తము రోడ్ని బ్లాక్ చేసేసిండ్రు. ఒకటి ఇక్కడ జహీరాబాద్ రూట్లో అనగా అంతారం రూట్లో, ఒకటి గౌతాపూర్ రూట్లో ఉన్నటువంటి ఈ రెండు కూడా ఔటర్ రింగ్ రోడ్డు లోపలికి వెళ్ళే విధంగా లేకుండా కంప్లీట్ క్లోజ్ చేసిండ్రు. మరి ఆ కాంట్రాక్టర్ ఎక్కడున్నారు, మరి ఆ నిర్మాణం చేపడతారా లేదా, డబ్బులు చెల్లిస్తారా లేదా, మరి కొంతమంది కోర్టుకు వెళ్ళిండ్రు. ఆ కోర్టు లోపల పరిశీలన ఎప్పుడు జరుగుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతుందో కూడా డౌటే ఉంది. మరి అసలు ఈ ఔటర్ రింగ్ రోడ్ అవుతుందా కాదా అని కూడా కొంతమందికి డౌట్ అనిపిస్తుంది. భూ నిర్వాసితులు తమకు సరైన న్యాయం జరగలేదని, డబ్బులు రాలేదని వాపోతున్నారు. వాళ్ళ డబ్బులు వచ్చేస్తే కాబట్టి అప్పుడు క్లియర్ అయిపోతుంది. ఒక్కరో ఇద్దరో కాదు, చాలామంది కోర్టుకు వెళ్ళారు కాబట్టి అది ఇంతట్లో అవుతుందా కాదా అనేటటువంటి డౌట్ కూడా ఉంది. ఇది ఔటర్ రింగ్ రోడ్డు మన దగ్గర. ఈ బాతుల వెంకట్ మరియు రిజ్వాన్ వీళ్ళంతా కూడా అదే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాతుల వెంకట ఏమంటున్నాడంటే, మనం మనోహర్ రెడ్డి వచ్చిండు కదా ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే, ఆయన దృష్టి సాధించి తప్పకుండా ఔటర్ రింగ్ రోడ్డు కోసం ప్రయత్నాలు చేస్తారు అని చెప్పి అంటున్నారు. అయితే అది ఉండని, ఇది ఆల్రెడీ కాంపెన్సేషన్ వస్తుంటున్నారు. అందరికీ సలాం నమస్కారం. ఇది వెంకటనా బైపాస్ రోడ్ తుస్సు అయిపోయింది. తుస్సే ఇది. ఎందుకంటే ఈ బైపాస్ రోడ్ కు ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో, మీరు చూస్తున్నారు కదా, మీరు పరిశీలనకు వచ్చారు కదా మీరు. సరే, ఇగో అక్కడ ఒక ఫెన్సింగ్ వేసిండ్రు రోడ్ కడ్డంగా, ఇగో ఇక్కడ కూడా రోడ్ కడ్డంగా చేసేసి, ఈ విధంగా చూస్తే బైపాస్ రోడ్ తుస్సేనా. అయితే ఇది 5 సంవత్సరాల కంటే ఎక్కువైపోయింది ఈ ప్రక్రియ నడవబట్టి. అవునా? నిజంగా చెప్పాలంటే ఇది నత్తనడక అంటే నత్తకు కూడా సిగ్గు వస్తుంది. నత్తనడక అంత నత్తనడకన సాగుతుంది. ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది, అందుబాటులోకి వచ్చేస్తుంది అన్నారు. అందుబాటులోకి వచ్చే టైంకి ఏమైందంటే ఇక్కడ అడ్డంగా పెట్టేస్తారు. ఇక్కడ కేవలం ఇక్కడనే కాదు, మొత్తం ఈ రోడ్కి ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళకు ఇప్పుడు డొమెస్టిక్ ప్లాట్ల వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఆ డొమెస్టిక్ ప్లాట్ల వాళ్ళకు కూడా నష్టపరిహారం అందలేదు. ఎన్నిసార్లు రైట్ టు ఇన్ఫర్మేషన్ చేస్తే కూడా పబ్లిక్ నోటీస్ ఇస్తామని వేయలేరు. అయితే ఇప్పుడు వచ్చిన ఏదైతే ప్రభుత్వం ఉందో, సరే వాళ్ళు చేస్తుండొచ్చు, వచ్చి 4 రోజులు అవుతుంది, పర్వాలేదు. అయితే ఈ పార్టీ తరఫున, మీ పార్టీ తరఫున మీరు చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇంతకుముందు అయితే ఉదరగొట్టిండ్రు. అయితే మీరు ఏమంటున్నారా? మేము మా ఎమ్మెల్యే గారు మొన్ననే గెలిచిండు కాబట్టి మొన్ననే అసెంబ్లీలో కూడా తాండ్రూరు గురించి విస్తరించిండు. ఆయన ఫస్ట్ ఆయననే మన తాండ్రూరు గురించి విస్తరించిండు. ఎందుకంటే మన పక్కనే 20 కిలోమీటర్ల దూరంలో మన సీఎం గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు. మరియు పక్కనే మన అసెంబ్లీలో మన స్పీకర్గా గడ్డం ప్రసాదన్న గారు ఉన్నారు. కాబట్టి మన తాండూరు బైపాస్ రోడ్డు మా మనోహర్ రెడ్డి అన్న గారు ఫస్ట్ చేయిస్తారు. ఎందుకు చేయిస్తారంటే ఈ దుమ్ము ధూళి రాకుండా, అది ఆ మాట చెప్పాను, దుమ్ము ధూళి రాకుండా తాండూరులో అడ్డుపడేటువంటి మన మార్వడి సేట్ గారు మరి ఈరోజు మళ్ళీ కేసు వేయడం జరిగింది. మరి ఎందుకు వేస్తున్నారో ఏమో మాకు తెలియదు. కేవలము వాళ్ళే కాకుండా అందరు కూడా చాలా మంది కేసులు వేసే యోచనలకు కూడా ఉన్నారు. ఎందుకంటే డొమెస్టిక్ ప్లాట్ల వాళ్లకు కాంపెన్సేషన్ దొరకలేదు. ఆ సేట్ ఒక్కటే కాదు, మరో సేటే కాదు, కానీ
మరి అక్కడ కొడంగల్ రోడ్ లో కూడా వేరే వాళ్ళు వేసిండ్రు. మరి రైతులకు డబ్బులు అందినే లేదో మాకే తెలియదు. గత ఉన్న ఎమ్మెల్యే గారు మరి ఇచ్చిందో లేదో మాకు తెలియదు. వాళ్ళు మరి అడిగినా కానీ మరి ఎమ్మెల్యే గారు రేపిస్తా అని కూడా పోయిందంట. మరి ఇక ఆయన ఇచ్చిండో లేదో మాకే తెలియదు. కానీ ఈ కంచెలు మాత్రం వేసుకొని కూర్చుంటారు అందరూ. అయితే ఈ రోడ్డు మాకు చాలా ఇబ్బందికరం అవుతుంది. దయచేసి మా మనోహర్ రెడ్డి అన్న గారికి మేము మరి కోరుకునేది ఏమిటంటే అసెంబ్లీలో ఫస్ట్ అడిగి మన బైపాస్ రోడ్డు చాలు చేయగలని మా యొక్క మనవి. అయితే పేరు బాతుల వెంకటేష్. మన బాతుల వెంకటేష్ తో పాటు తాండూరు జనం కూడా ఉన్నారు. అయితే తాండూరులో ఏదైతే కాలుష్యం పెరిగిపోయిందో దాని వల్ల ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి. ప్రజలందరూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దస్తుకు నా ఆరోగ్యమే ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే ఈ లారీలు మొత్తం ఇట్లే పోతున్నాయి. ఇదే రింగ్ రోడ్ అయితే మరి దస్తు అంతా ఇటు అయిపోతుంది. అయితే ఏ విధంగా కూడా కొంత కాలుష్యం నివారించబడుతుందని మేము అందరం అనుకుంటున్నాము. అయితే జనాలందరూ అదే కోరుకుంటున్నారు. ట్రాఫిక్ సమస్య కూడా తీరుతుంది. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎక్కడైనా లారీలు నిలబడితే బండ్లు నిలబడితే ఏం చేస్తారు, ఫోటోలు దింపి వాళ్ళకి చాలన్లు వేస్తున్నారు. అటువంటి ఇబ్బందులను కూడా అధిగమించవచ్చని జనాలు కోరుకుంటున్నారు. అదే విధంగా ఎవరెవరికైతే ఈ లారీ స్టాండ్ కూడా ఇక్కడ రాగలని మనోహర్ రెడ్డి గారు తొందరగా తీసుకొస్తారు లారీ స్టాండ్ కూడా అని మేము కోరుకుంటున్నాము. మరి ఆ లారీలు టౌన్ నుండి బయట ఉంటే చాలా బాగుంటామని మేము ప్రజలందరినీ కోరుకుంటున్నాము. అయితే మేము మాకు కూడా ప్లాట్లు ఉన్నాయి ఇక్కడ. ఆ ప్లాట్లు కూడా నిర్వాసితులం మేము పోయినాయి. మాకు ఎటువంటి నష్టపరిహారం అందలేదు. అది మీరు కార్యకర్తలు కనుక మీరు చెప్తున్నా. లేకపోతే ఇగో మట్టి తీసుకొని మా మీద వేసిపోవాలని మట్టి కూడా ఈ కార్యకర్తలు కూడా మా మీద మట్టి వస్తున్నారు. అంటే రేపటికి మాకు కాంపెన్సేషన్ ఇస్తారో ఇయ్యరో అని అనుమానాలు కలుగుతున్నాయి మాకు. వచ్చింది మేము ఇస్తాము మట్టి వేసినావు కదా అన్నారు. మొన్న ఫస్ట్ అసెంబ్లీలో ఏమన్నారంటే తాండూరు చుట్టుముట్టి రోడ్లన్నీ ఖరాబ్ అయినాయి కాబట్టి ఫస్ట్ నేను అదే చేయిస్తాను కూడా మన మనోహర్ రెడ్డి అన్న గారు కూడా అన్నారు. ఈ విధంగా నేను మీ ఇండ్ల ముందల ఈ నాయకుల ఇండ్ల ముందల నేను చెప్పులతో కొట్టుకో చాలా తొందరగా కావాలి పని. తొందరగా చేపిస్తాం మేము. కొట్టుకో నీకు ఎట్లా కొడుతున్నామో అట్లా పనులు కూడా మేము దబాయం చేయిస్తాం. రెడీ కదా ఎప్పటికీ. నేనైతే రెడీ చెప్పులతో కొట్టుకోవడానికి. తాండూరు మొత్తం తిరిగిన చెప్పులు వేసుకొని మీ ఇండ్ల ముందర నిలబడి కొట్టుకోలేనా? అవుట్ రోడ్ కావాలని రోడ్ చుట్టుముట్టు తిరిగి ఒక రోజు మేము చేస్తామా అరే జల్దీ చేసి చూపెట్టుండి అంటున్నా. ఇగో నా బిడ్డ పెళ్లికి తీసుకుని నా బిడ్డ పెళ్లి 3 సంవత్సరాలు అవుతున్నాయి, ఇంతవరకు రాలే. మరి అధికారులను నిలదీయాలి మీరు తీసుకోండి. కానీ మాకేం అవసరం, మేము గెలిచినాము. 10 సంవత్సరాల నుండి మేము మొన్న గెలిచినాము. ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వంలో మనోహరన్న గారు తప్పకుండా చేస్తారు. ఆయన చేయాలని 6 గ్యారెంటీల కన్నా ఒక గ్యారెంటీ ఎక్కువ ఇచ్చింది తెలుసా? అది మా మనోహర్ రెడ్డి అన్న మనసు అంటే అందుకు చెప్తున్నాం. సరే అయితే మేము అందరము విజ్ఞప్తి చేసి ప్లాట్ల నిర్వాసితులు కానివ్వండి, జనాలు కానివ్వండి, ఏవైతే కోరుకుంటున్నారో వాళ్ళ కోరికలు తీర్చాల్సిన బాధ్యత నాయకులపై ఉంది. అవునా? అయితే అదే విధంగా నష్టపరిహారం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోసము అధికారులను నిలదీసి అధికారులకు చెప్పి వాళ్లకు నష్టపరిహారం ఇప్పించాలని అందరు నిర్వాసితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విజ్ఞప్తిని మన్నించాలని నాయకులందరినీ కోరుకుంటున్నాము. మేము ఇప్పిస్తాము నష్టపరిహారం తప్పకుండా. దయచేసి అందరికి ఇప్పిస్తాము. అయితే ఇప్పుడు మనం గౌతాపూర్ శివార్లలో ఉన్నాము. అయితే గౌతాపూర్ రోడ్ నుంచి ఏదైతే బైపాస్ రోడ్ పోతున్నదో మనం అంతారం దగ్గర చూసినాం ఇంతకు ముందు. అక్కడ ఫెన్సింగ్ వేసి ట్రేస్ పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని రాసింది. ఈ విధమైన బోర్డులు అక్కడ ఎన్నో కనిపిస్తాయి. అదే విధంగా ఇక్కడ గౌతాపూర్ దగ్గర ఎవరికైతే కాంపెన్సేషన్ రాలేదో, అయితే ఎవరికైతే నష్టపరిహారం అందలేదో అటువంటి వాళ్ళు ఏం చేశారంటే దీన్ని మొత్తానికి బ్లాక్ చేసేసారు. ఈ విధంగా నాపరాతి ముక్కలు శిల్ప ఈ విధంగా వేసి ఏ విధమైన వాహనాలు పోకుండా ఆపేసారు. ఈ విధంగా చూస్తే మాత్రము ఈ బైపాస్ రోడ్డు ఇక కలనే అనే విధంగా కనిపిస్తుంది. అయితే సంబంధిత కాంట్రాక్టర్ ఎవరున్నారో మరి ఏ విధంగా వాళ్ళు ముందుకు పోతున్నారో మన నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఏ విధంగా ముందుకు పోతున్నారో మనం ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
అయితే ఈ రోడ్డు అవడం వలన దుమ్ము కాలుష్యం నుండి దాదాపుగా మన తాండూరు జనంకు రక్షించినట్లు అవుతుంది. కానీ ఇది అయ్యే పని ఈ మధ్యలో మాత్రం అయ్యే సూచనలు మాత్రం కనిపించడం లేదు. చాలా మంది కోర్టుల్లో కేసులు వేసిర్రు. ఆ కేసులు తేలే వరకు ఇక ఈ బైపాస్ రోడ్ కాదేమో అని జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. CT